కస్టమర్స్ కాల్ చేసి పెండింగ్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి కాల్స్ మీద కాల్స్. ఒకసారి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి ఎంతవరకు కంప్లీట్ అయిందో చూద్దామని వెళ్తే మనోళ్ళు సర్ప్రైజ్ ఇచ్చినారు. తిని చల్లగా పడుకున్నారు. అదిదా సర్ప్రైజ్. ఏంటి నా వర్క్స్ అన్ని పక్కన పెట్టి పడుకున్నారంటే ఎండలు మింగుతున్నాయి సార్, 1 గంట రెస్ట్ కావాలని చెప్పినారు. వర్క్ మీద మూడ్ లేనప్పుడు బ్రేక్ తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పి గంట కాదు 2 గంటలు తీసుకోమని చెప్పిన. అప్పుడే వర్క్ కూడా ఎఫిషియెంట్ గా చేస్తారు. మనసులో ఒక మాట అనిపించింది, వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనం ఉన్నాం కానీ మనల్ని అర్థం చేసుకోవడానికి కస్టమర్స్ రెడీగా ఉండరు కదా. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. కొందరు కస్టమర్స్ మాత్రం చాలా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి మా తరపున థ్యాంక్స్. కొందరు పర్మనెంట్ కస్టమర్స్ మాత్రం నెలలైనా సరే వెయిట్ చేస్తారు, వాళ్ళకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పినా కూడా సరిపోదు. మేము చెప్పేదంతా విని షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఫాలో అవుతున్న మీ అందరికి మాత్రం అసలు ఏం చెప్పినా తక్కువే. చిన్న థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేము. అందుకే కంటిన్యూగా గివ్ అవేస్ పెడుతూ మనలో కొందరికి ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ గివ్ అవేలో చాలా ఎక్కువ మంది విన్నర్స్ కి గిఫ్ట్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం. ఇంట్లో కావాల్సిన ఏ ఫర్నిచర్ అయినా సరే మీకు నచ్చిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇస్తాం. థ్యాంక్స్, బాయ్. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను.